కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. బీఆర్కే భవన్లో కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సుమారు 50 నిమిషాల పాటు ప్రశ్నించారు. 115వ సాక్షిగా కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ 1-to-1 విచారణ జరిపారు. విచారణ సందర్భంగా కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ నివేదిక ఇచ్చారు. మహారాష్ట్ర అభ్యంతరాలను కమిషన్ కు కేసీఆర్ వివరించారు. కాళేశ్వరం నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు పనిచేశారన్నారు. నివేదికల ఆధారంగా ఇంజనీర్లు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని సర్వేలు చేశామని కమిషన్ కు కేసీఆర్ తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి వివరాలు మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఉన్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ ముందు ఏదైతే హాజరయ్యారు, సుమారు 50 నిమిషాల పాటు ఏదైతే కమిషన్ విచారణ జరిగింది. అయితే ఈ విచారణ గత విచారణలతో పోల్చుకుంటే ఈ విచారణ కొంత భిన్నంగా జరిగిందని చెప్పుకోవాలి. బహిరంగ విచారణ జరగాల్సి ఉంది. కానీ ఏదైతే కేసీఆర్ తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కొంత జ్వరం అలాగే ఏదైతే సర్ది ఉందని చెప్పడంతో ఏదైతే ఘోష్ విచారణను 1-to-1గానే నిర్వహించారు. రూమ్లో ఉన్న వారందరినీ కూడా పంపించేసి కేవలం కేసీఆర్ అలాగే ఘోష్ సెక్రటరీ ఉన్నటువంటి మురళీధర్రావు అలాగే మరికొంతమంది టెక్నికల్ సంబంధించిన టీం మాత్రమే ఈ కమిషన్ విచారణలో కూర్చున్నారు. అయితే సుమారు 18 ప్రశ్నలు ఘోష్ కమిషన్ కేసీఆర్ పై వేయడం కూడా జరిగింది. దీనికి కేసీఆర్ కూడా చాలా నెమ్మదిగా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, సో నిదానంగానే సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. సో 115వ మెంబర్గా కేసీఆర్ ఈ విచారణకు కూడా హాజరయ్యారు మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే 114 మెంబర్స్ని ఘోష్ కమిషన్ ఇప్పటికే విచారణ చేసింది. ఇందులో ఈఎన్సీ అధికారులు ఉన్నారు, అలాగే ఫైనాన్స్ సంబంధించిన అధికారులు ఉన్నారు, ప్రాజెక్ట్ బ్యారేజ్ అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల ప్రాజెక్ట్ బ్యారేజ్ల నిర్మాణ సంస్థలకు సంబంధించిన వారు ఉన్నారు. అలాగే పొలిటికల్ లీడర్స్గా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, వీరందరినీ కూడా విచారణ చేసింది. అయితే చివరిగా మనం అనుకోవచ్చు, చివరిది అని ప్రస్తుతానికి మనం అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 400 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా ఇప్పటికే కమిషన్ సిద్ధం చేసిందని మనం చూస్తున్నాం. అయితే కేవలం అభియోగాలు మోపబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా అభిప్రాయాలు తీసుకోవాలి. కాబట్టి అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అలాగే కర్త కర్మ క్రియ తానే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కేసీఆర్ కూడా విచారణ చేసింది. అది కేసీఆర్ విచారణలో చాలా స్పష్టంగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా టెక్నికల్ టీం అంటే అప్పుడు టెక్నికల్ టీం ఉందో, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన టీం ఉందో, ఆ టెక్నికల్ టీం అలాగే ఆ ఇరిగేషన్ అధికారులు చెప్పినట్టు విధానాల ప్రకారమే నిర్మాణం జరిగిందని చాలా స్పష్టంగా దీంట్లో క్లారిటీ ఇచ్చారు. అయితే కాళేశ్వరం నిర్మాణం మేమే చేశామని చెప్పి కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ ముందు చెప్పడం కూడా జరిగింది. అయితే ఎలా నిర్మించాలి, ఎక్కడ నిర్మించాలి అనే దానిపై మాత్రం టెక్నికల్ టీం నిర్ణయం తీసుకుంది. అది క్యాబినెట్లో కూడా పెట్టడం కూడా జరిగింది. క్యాబినెట్ ప్రతి అంశం కాళేశ్వరం నిర్మాణంలో జరిగినటువంటి ప్రతి అంశంపై కూడా క్యాబినెట్ ఆమోదం ఉంది, క్యాబినెట్లో పెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా కేసీఆర్ ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక కమిషన్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లపై కూడా కేసీఆర్ సంతకం చేశారు. సంతకం చేసిన వెంటనే ది లైఫ్ లైన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరుతో ఒక రిపోర్టు కేసీఆర్ తీసుకొచ్చారో ఆ రిపోర్ట్ని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్కు ఇవ్వడం కూడా జరిగింది. సో ఓవరాల్గా కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు మనం చూసుకున్నట్టయితే రీడిజైనింగ్కి సంబంధించి కావచ్చు, అలాగే బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అసలు ఆ ప్లేస్లలో అంటే అన్నారం, మేడిగడ్డ, అలాగే సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం ఇక్కడే చేయాలని చెప్పి మీకు చెప్పింది ఎవరు అని చెప్పి కేసీఆర్కి ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంలో అప్పుడున్నటువంటి టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ టీం ఓవరాల్గా అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని పరిశోధనలు చేసిన తర్వాతనే చెప్పిన అనంతరమే ఆ నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చింది. అక్కడ చేపట్టామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆ కాళేశ్వరం కమిషన్కి నిధులు ఎలా సేకరించారు అని చెప్తే కూడా ఒక కార్పొరేషన్ని కూడా క్రియేట్ చేశాం, సో కార్పొరేషన్ ద్వారా నిధుల సేకరణ చేశామని చెప్పి కూడా చాలా స్పష్టంగా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పడం కూడా జరిగింది. ఇక దీంతోపాటు వాళ్ళు కీలకమైన రీడిజైనింగ్ కావచ్చు, అలాగే క్వాలిటీకి సంబంధించిన అంశం కావచ్చు, మిగతా అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా కావచ్చు, ఆ ప్లేస్లకు సంబంధించి లిఫ్టింగ్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు సుమారు 18 ప్రశ్నలు కేసీఆర్ ముంచారు. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడున్నటువంటి టెక్నికల్ టీం ఏది చెప్పిందో ఆ టెక్నికల్ టీం చెప్పిన ఆధారంగానే అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నాం. అప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా అనేక సార్లు మేమైతే డిస్కస్ చేసిన వెంటనే అక్కడ పరిస్థితులు లేవు కాబట్టి దానికి తగ్గట్టే మేము 230 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేయడానికి అక్కడ అవకాశం ఉంది కాబట్టి ఈ బ్యారేజ్ల నిర్మాణం చేశామని చెప్పారు. ఇక మెయింటెనెన్స్ కోసం 280 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పి కూడా కమిషన్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా
భాగంగా సుమారు 4,000 మంది ఇంజనీర్లు పనిచేశారని చెప్పి కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పడానికి కూడా జరిగింది. ఇక ప్రతి నిర్ణయాన్ని నివేదికల ఆధారంగా ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా కేసీఆర్ ఏదైతే కమిషన్ ఘోష్ ముందు కూడా ఏదైతే నివేదికలు ఇచ్చారు. అయితే తుమ్మడెట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు అప్పుడు ప్రభుత్వం. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ ఉంది, అప్పుడు ఒప్పుకోలేదని చెప్పే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక బ్యారేజ్ లొకేషన్ మార్పుల నిర్ణయం ఎవరు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు కూడా కేసీఆర్ సమాధానం చెప్తూ టెక్నికల్ నివేదికలు అలాగే వ్యాప్కోస్ సంస్థ నివేదిక ఆధారంగానే లొకేషన్స్ మార్పులు చేశామని చెప్పి కూడా ఏదైతే తుమ్మిడెట్టికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ విషయంలో అటు మేడారం, అన్నారం, అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులకు సంబంధించిన లొకేషన్స్ మార్పులు కూడా అప్పుడు వ్యాప్కో సంస్థ కావచ్చు టెక్నికల్ నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలుగానే ఏదైతే మార్చడం కూడా జరిగిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా క్లియర్ చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్ణయం మాత్రం తమదే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే జస్టిస్ ఘోష్ కమిషన్ ఏదైతే 3 ఏళ్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన 3 ఏళ్ల తర్వాతనే ఆ బ్యారేజ్ల కుంగిపాటు ఏదైతే ఉందో దానిపై ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటికే సుమారు 115వ మెంబర్గా కేసీఆర్ని విచారణ చేసింది. అందరి దగ్గర అఫిడేవిట్స్ తీసుకుంది, వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం కూడా జరిగింది. దీంతోపాటు 400 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ని కూడా సిద్ధం చేసింది. వీటన్నిటితో పాటు ఏదైతే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, అలాగే ఏదైతే కాగ్ ఇచ్చిన రిపోర్టు, అలాగే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్, అన్ని ఆధారాలుగా జస్టిస్ ఘోష్ ఏదైతే అందరి దగ్గర తీసుకుంటే పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో త్వరనే ప్రభుత్వానికి ఇస్తారనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణ మాత్రం ఈరోజు కేవలం 1-to-1గా కొనసాగింది. 1-to-1గా కొనసాగిన తర్వాత పూర్తి వీడియో రికార్డ్ని కూడా తర్వాత ఘోష్ కమిషన్ ప్లే చేసి వినిపించింది. ఏ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలకు కేసీఆర్ ఎలా సమాధానం చెప్పారనేది పూర్తి స్థాయిలో కూడా వినిపించడం కూడా జరిగింది. అంటే బహిరంగ విచారణ చెప్పారు కాబట్టి ఆ టైంకి కేసీఆర్ హెల్త్ బాగలేకపోవడంతో ఏదైతే 1-to-1 చేసిన తర్వాత ఆ వీడియోని కూడా రికార్డ్ చేసి కూడా చూపెట్టిన పరిస్థితిని ఈరోజు మనం చూసాం. సో ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఎలాంటి నివేదిక ఇస్తుంది, దాంట్లో కేసీఆర్ చెప్పిన అంశాలు కావచ్చు, హరీష్ రావు చెప్పిన అంశాలు కావచ్చు, ఈటల రాజేందర్ చెప్పిన అంశాలు కావచ్చు, లేకపోతే సంస్థలు నిర్మించిన సంస్థలు చెప్పిన అంశాలు కావచ్చు, ఏ రకంగా ఉండబోతున్నాయి అనే మాత్రం కాస్త ఆసక్తికరంగానే మారింది. లేదంటే జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే మరొక నెలకు పైగానే ఇంకా సమయం అయితే ఇంకా ఉంది. ఎందుకంటే 2 నెలల సమయాన్ని ఇటీవలనే ప్రభుత్వం పొడిగించింది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తారీఖు 11వ తారీఖు సో నెక్స్ట్ జూలై 30 వరకు కూడా ఏదైతే ఈ కమిషన్ గడువు ఇంకా ఉంది. సో మరొకసారి వీరందరినీ పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుందా, లేదంటే వీరందరూ చెప్పిన రిపోర్ట్స్ని, అఫిడేవిట్స్ని మరొకసారి పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక కంప్లీట్ నివేదికను ఏదైతే పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తుందో, ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తుంది, రాజకీయ ఉద్దేశం లేదని ప్రభుత్వం చెప్తుంది. అటు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా రాజకీయ కక్షలో భాగంగానే ఏదైతే ఇలాంటి కేసులకు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడింది, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని చెప్పి ఒకవేళ విమర్శలు చేస్తున్నారు. కానీ ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదన్నట్టు ఇప్పటికే మంత్రులు, ప్రభుత్వం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో అయితే చాలా క్లారిటీగా ఉన్నారు. మరి అసలు కమిషన్ ఎలాంటి నివేదిక ఇస్తుంది, మరొకసారి వీళ్ళందరినీ పిలుస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. సో కమిషన్ ఇచ్చే నివేదిక మీదనే ప్రభుత్వం తీసుకోబోయేటువంటి చర్యలు అయితే ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పటికి వచ్చిన రిపోర్ట్స్ అన్నింటినీ కూడా మనం స్టడీ చేసినట్టయితే అటు విజిలెన్స్, కాగ్, అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా కాస్త కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో లోపాలు జరిగాయని చాలా స్పష్టంగా ఉన్నాయి.